ఏదైతే ఎన్నిటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయక పాలమూరు జిల్లా రైతాంగాన్ని గందరగోళం పెడుతున్నటువంటి ప్రభుత్వం వెంటనే ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో కేసీఆర్ గారు మన నియోజకవర్గానికి ఇచ్చినటువంటి మంజూరు చేసినటువంటి రామనగర్ రిజర్వాయర్తో रुको जरा सबर करो। నమస్కారం. నిన్న హర్షవర్ధన్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి వివరణ ఇస్తున్నాము. వారు ప్రధానంగా 3 అంశాల మీద మాట్లాడడం జరిగింది. ప్రాజెక్టుల నిర్లక్ష్యం, గోపాల్ దిన్నె సింగోటం లింకు కెనాలు, మూడోది ఇసుక మాఫియా. మేము ఒకటి చెప్తున్నాం హర్షవర్ధన్ రెడ్డి గారు, మీకు ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. ఎందుకంటే ప్రాజెక్టులే వద్దని మద్రాసులో మీరు కేసేసిండ్రు, ఆ పోరాటాన్ని విరమించిండ్రు, కేసీఆర్ తో చేతులు కలిపిండ్రు. సింగోటం బ్రిడ్జికున్న 5 లక్షల పెండింగ్ బిల్లుకు 26 కోట్ల రూపాయలు లబ్ధి పొందిండ్రు. మళ్ళీ ఆ రోజు ప్రాజెక్టులకు అన్నిటికీ నిర్లక్ష్యం కారణమైన మీరు ఈ రోజు ప్రాజెక్టుల గురించి మాట్లాడడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడి గతాన్ని మాతోటి గుర్తు చేయించుకోకండి హర్షవర్ధన్ రెడ్డి గారు. ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడమంటే గోడ మీద రాయి గోటి మీద వేసుకోవడమే. ఎందుకు ఆ ప్రాజెక్టుల జోలి? మీకు నవ్వు వస్తుంది, అది అన్ని గుర్తొస్తే. కాబట్టి ప్రాజెక్టుల మీద స్పష్టంగా మాకు స్పష్టత ఉంది. కొత్త రిజర్వాయర్లను కూడా ప్రతిపాదించడం జరిగింది. అందుకే కదా ప్రాజెక్టుల పనులు నడుస్తున్నవి. కొత్త రిజర్వాయర్లు వస్తున్నాయి కాబట్టి కదా గొల్లపల్లి దగ్గర పోయి మీరు గొల్లపల్లి రిజర్వాయర్ వద్దని చెప్పేసి మీరు నిరంజన్ రెడ్డి గారు, హరీష్ రావు గారు పోయి మాట్లాడింది. మళ్ళీ పక్క ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది సరైనది కాదు. రెండోది, సింగోటం గోపాల్ దిన్నె రిజర్వాయర్, అది జూపల్లి గారి కళ్ళ పంట అండి. దాన్ని నిర్లక్ష్యం చేసేది ఏమి ఉండదు. కాలువ తీయడం మూలంగా కొన్ని గ్రామాలకు ఇబ్బందికరం అవుతున్నది కాబట్టి ఆ గ్రామాల దగ్గర అండర్ టన్నల్ కావాలని చెప్పేసి రివెంజ్ ఎస్టిమేషన్ కోరుతూ 33 కోట్ల రూపాయలను ప్రతిపాదన పంపడం జరిగింది. అవి క్యాబినెట్ ఆమోదం పొందితే ఆ పనులు మొదలవుతాం. అందులో నిర్లక్ష్యం ఏముండదు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలు చేయడమే జూపల్లి గారి లక్ష్యం కాబట్టి వారి కళ్ళ పంటను వారు నిర్లక్ష్యం చేయరు. మీకు ఆయుధారుద్దని మీకు గుర్తు చేస్తున్నాం. ఇక మూడోది ఇసుక గురించి మాట్లాడితే చాలా నవ్వు వస్తుందండి. ఎందుకంటే 2018లో మేము ఒక వ్యక్తిని ఇసుక మాఫియా చేస్తున్నాడని చెప్పేసి బహిష్కరిస్తే ఆయన మీరు తీసుకుపోయి లీడర్ని చేసిండు. అంతేకాకుండా మండలానికి ఒక ఇసుక మాఫియా లీడర్ తయారు చేసిండు. అందులో భాగంగా మీ కజిన్ బ్రదర్ బీరం ఎత్తం టీచర్ గారు పంతులు, ఆయన ఎంత పక్కగా ఈ ఇసుక మాఫియా ఇసుకను తరలించవచ్చో స్పష్టం చెప్పిండ్రు. ఇసుకను ఎలా తరలించాలి, తరలిస్తే లీడర్లకు ఎంత కమిషన్ ఇవ్వాలి, పోలీసులకు ఎంత కమిషన్ ఇవ్వాలని ఇంత స్పష్టంగా చెప్పినటువంటి పంతులు మీ గ్రూపుల్లోనే ఉన్నారు. మేము ఇసుక మాఫియా చేయడం లేదు, ఇసుకను అక్రమంగా తరలించడం లేదు. ఖచ్చితంగా చాలాన్లు కట్టి సంబంధిత అధికారుల ద్వారా అనుమతి పొంది ఇసుకను తీసుకోండి అని చెప్పేసి జరిగింది. కాబట్టి ఈ 2 సంవత్సరాలలో 852 ట్రాక్టర్లు అనుమతి కోరడం జరిగింది. అందుట్లో దాని ఫలితంగా 2,36,957 ట్రిప్పుల ఇసుకను గవర్నమెంట్ అనుమతులతోటే ఇవ్వడం జరిగింది. అందుకు కావాల్సినటువంటి ఆన్లైన్ రిపోర్ట్స్ ఇవి మీకు కావాల్సి పంపిస్తాం. ఇక రెండోది, కేసులు ఏమి లేవు, పోలీసుల సహకారం ఉంది, పెద్దల హస్తం ఉంది అని అన్నారు. మేము ఈ సంవత్సరము 52 కేసులు ట్రాక్టర్ల మీద ఇసుక ఎవరైతే అక్రమంగా తరలిస్తారో వారి మీద చేసినాం. మీ పీరియడ్లు ఎన్ని చేసిండ్రో మీకే తెలియాలా. కాబట్టి ఇసుక తరలింపు అన్నది మీకు అక్రమ తరలింపు అనేది మీకు పెట్టింటేమో కానీ మాకు కాదు. కఠినంగా వివరించమని అధికారులకు మంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు నిరాధారమైన ఆరోపణలు చేసి జూపల్లి గారి మీద కాల్చి బట్ట వేస్తే ఇక ఆయన బదనాం అయిపోతాడు, నేను లీడర్ని అయిపోతా అనుకోవడము మీ భ్రమల్లో జీవించకండి. వాస్తవాలకు రండి, అభివృద్ధికి సహకరించండి, గౌరవప్రదమైన సూచనలు చేయండి, లోపాలు ఎక్కడున్నా ఎత్తి చూపండి, దాన్ని సవరించుకున్నాము, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నాం. అంతేగాని రాజకీయాల కోసము విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ మీరు నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళపరచొద్దు. మీరు గందరగోళంలో ఉండొద్దని మేము గుర్తు చేస్తున్నాం.